మనం ఇప్పుడే మినీ గుజరాత్లోకి అయితే ఎంటర్ అయ్యాం. తెలుగు వాళ్ళకి అలాగా అలొకేట్ చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే జీవితాన్ని ఇచ్చే తల్లి అని అర్థం. పండగ టైంలో ఇండియాలో లేను అని చెప్పి కొంచెం బాధ అనిపించింది. 100 days 100 వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను రెగ్యులర్గా. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మన వాళ్ళు అయితే ఉంటారు. ఫ్లోరల్ ఫెస్టివల్ డెడికేటెడ్ టు ద మదర్ గాడెస్. ఉన్నదంతా దానం చేసేసి ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు గర్భ ఈవెంట్ ని. ఆయన భార్య సత్యవతికి 100 మంది పిల్లలు ఉన్నారట. 50,000 మంది పైగానే ఉన్నారని చెప్తున్నాడు. నాకైతే షాక్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రెజెంట్ అయితే జాంబియా కంట్రీ క్యాపిటల్ సిటీ అని లుసాకాలో ఉన్నాను. ఏంట్రా తాంజానియా వీడియోలు పెడతాం మళ్ళీ సడన్గా జాంబియా అంటాం అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రెజెంట్ అయితే నేను ఉన్నది జాంబియా కంట్రీలో, బట్ ఆల్మోస్ట్ తాంజానియా తర్వాత ఇంకొక ఫ్యూ కంట్రీస్ అయితే కవర్ చేసి ఇక్కడ వరకు అయితే వచ్చాను. సో ఆ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఈ చిన్న అంతరాయం ఏంటంటే, సో ఈరోజు చేయబోయే వీడియో మనం ఈ జాంబియా దేశంలో అసలు నవరాత్రులు ఎలా జరుపుకుంటారో మీకు చూపిస్తాను. అసలు మీరైతే షాక్ అవుతారనమాట. ఏంటి అసలు ఇక్కడ ఎంత గ్రాండ్గా జరుగుతుందా, ఎంతమంది ఉన్నారని చెప్పి షాక్ అవుతారు. చాలామంది తెలుగు వాళ్ళు అయితే ఇక్కడ నాకు చెప్పారనమాట, ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పి. ప్రీవియస్ ఇయర్లో సెలబ్రేట్ చేసుకున్న వీడియోస్ అయితే చూపించారు. నేనైతే షాక్ అయ్యాను. సో ఎలా అయినా మీకు ఆ నవరాత్రుల వీడియో అయితే చూపిద్దాం అని చెప్పి అనుకున్నా. వీడియో అయితే చాలా బాగుంటుంది. అసలు ఆఫ్రికాలో నవరాత్రులు ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ మధ్యన కొంచెం మన ఛానల్కి రీచ్ అయితే కొంచెం బాగా వస్తుంది. వీడియోస్ అయితే నేను ఆపేదే లేదు. 100 days నేను ముందుగా చెప్పినట్టు 100 days 100 వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను రెగ్యులర్గా. డిఫరెంట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా ఎగ్జైటింగ్ కంటెంట్ అయితే రాబోతుంది, చాలా మంచి కంటెంట్. మీరు చేయాల్సింది ఒక్కటే, మన వీడియో చూసాక మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ పెట్టండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా హైప్ అని చెప్పి ఒక ఆప్షన్ వచ్చింది యూట్యూబ్లో. సో చిన్న క్రియేటర్స్కి ఎవరికైనా, నాలాంటి క్రియేటర్స్కి ఎవరికైనా చిన్న క్రియేటర్స్కి వీడియోస్కి రీచ్ అవ్వడం కోసం యూట్యూబ్ వాళ్ళు అయితే ఈ ఫీచర్ యాడ్ చేశారు. సో మీరేం చేయాల్సిన పని లేదు. 3 వీడియోస్కి అయితే మీరు హైప్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది ఎవ్రీ వీక్. సో హైప్ ఏ వీడియో మీకు నచ్చితే ఆ వీడియోకి హైప్ అయితే ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్ పక్కన స్లైడ్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ మీరు నా వీడియోస్కి హైప్ ఇవ్వచ్చు. మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియోకి హైప్ ఇవ్వండి, ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకా సేపట్లో అయితే నేను ఫస్ట్ అయితే ఆ బతుకమ్మ ఈవెంట్ దగ్గరికి వెళ్తాను. అక్కడ చూసుకున్న తర్వాత మనం గర్భా దగ్గరికి అయితే వెళ్ళి కవర్ చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ లోటస్ స్పోర్ట్స్ గ్రౌండ్ దగ్గర అయితే ఉన్నాం. నా బ్యాక్గ్రౌండ్లో అయితే కనిపిస్తుంది కదా, ఇదే గ్రౌండ్. ఈ రోజు అయితే ఒక స్పెషల్ వీడియో అనమాట. సో మన ఆఫ్రికాలో కూడా సో తెలంగాణ ఫెస్టివల్ అయిన బతుకమ్మ ఫెస్టివల్ అయితే ఇక్కడ కూడా జరుపుకుంటారు. చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారనమాట. నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, బ్యానర్ కూడా కట్టారు. ఇక్కడ తెలుగు వాళ్ళది ఒక అసోసియేషన్ అయితే ఉంది, తాజ్ అంటారు, తెలుగు అసోసియేషన్ జాంబియా అని చెప్పి. సో చాలా తెలుగు ఫ్యామిలీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. కాకపోతే మనం ఇండియాలో ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో, ఆంధ్రాలో అయితే సెలబ్రేట్ చేసుకోం కదా మనం ఈ బతుకమ్మ ఫెస్టివల్. బట్ ఇక్కడ ఏంటంటే సో తెలుగు వాళ్ళు అందరూ కలిసి చేసుకుంటారు అనమాట. తెలంగాణ ఆంధ్ర ఇలా సపరేషన్ ఏమి ఉండదు. ఇప్పుడే ఒక్కొక్కరు అయితే గ్యాదర్ అవుతున్నారు. టైం ఇప్పుడు అరౌండ్ ఈవినింగ్ 6:30 అయింది. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలామంది వచ్చేసినట్టున్నారు. బాగా గ్రాండ్గా అయితే ప్లాన్ చేశారు, లైటింగ్ డెకరేషన్తో. అక్కడ లోపల చాలా వరకు చైర్స్, ప్రొజెక్టర్ కూడా పెట్టినట్టున్నారు, స్క్రీన్ కూడా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళకి చూపిస్తా. ఇదిగోండి, ఏ ఫ్లోరల్ ఫెస్టివల్ డెడికేటెడ్ టు ద మదర్ గాడెస్. బతుకమ్మ సంబరాలు. ఇదిగోండి, ఇందాక నేను చెప్పాను కదా అసోసియేషన్ ఉంటుంది ఇక్కడ అని చెప్పి, జాంబియా తెలుగు సంఘం. సో ఈ టైప్లోనే కేరళ వాళ్ళకి, ఐ మీన్ తమిళియన్స్కి సపరేట్ యూనియన్ ఉంది, కేరళ వాళ్ళకి సపరేట్ యూనియన్ కూడా ఉంది. చాలా వరకు తమిళ్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళ యూనియన్ నేమ్ వచ్చేసి జటాకా అని చెప్పి అంటున్నారు. ఈ తెలుగు వాళ్ళది వచ్చేసి ఈ తాజ్ అనమాట, తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాంబియా అని చెప్పి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. నేనైతే ఒక బ్రదర్తో స్టే చేస్తున్నాను కదా, వర్మ బ్రో అని చెప్పి, తెలుగు ఆయనే. సో ఆ అన్న నేను కలిసి అయితే వచ్చాము. ఆ అన్న కూడా ఈ అసోసియేషన్లో ఒక మెంబరే. లోపలికి వెళ్ళి అసలు ఫెస్టివల్ ఎలా జరుగుతుందో, ఇక్కడ మన దసరా అసలు సంబరాలు ఎలా జరుగుతున్నాయి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా లోటస్ స్పోర్ట్స్ క్లబ్ అని చెప్పి. ఇది ఒక గ్రౌండ్, చూడడానికి క్రికెట్ గ్రౌండ్లో ఉంది ఇది. సో అక్కడ బౌండరీ అదంతా కనిపిస్తుంది. మేబీ క్రికెట్ గ్రౌండే అనుకుంటా. ఇక్కడ కూడా క్రికెట్ ఆడుతూ ఉంటారు ఎక్కువ. సో ఫస్ట్ టైం నాకు తెలిసి, ఐ మీన్ ఆఫ్రికాలో బతుకమ్మ ఫెస్టివల్ జరుపుకుంటారని పెద్దగా ఎవరు ఊహించరు. దట్టు ఇంత పెద్ద స్కేల్లో అయితే జరుపుకుంటారని నేను అసలు ఊహించలేదన్నమాట. సో ఈ డెకరేషన్, ఈ లైటింగ్ అంతా చూస్తుంటే అసలు ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది. మనం ఈ ప్లేస్ అయ్యాక ఇంకొక ప్లేస్కి అయితే వెళ్దాం, అక్కడ కూడా చూపిస్తాను.
మెయిన్లీ ఈ బతుకమ్మ ఫెస్టివల్ తెలుసు కదా, ఎక్కువ ఇది ఒక ఉమెన్ ఫెస్టివల్, లేడీస్ అందరూ జరుపుకుంటారు ఫ్లవర్స్తోని. చూపిస్తాను. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు బతుకమ్మ ఫెస్టివల్ అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది తెలియదు, ఎవరినైనా కనుక్కుంటే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మ్యాక్స్ ఆంధ్రాలోనే ఉన్నాను, ఎప్పుడు దసరా జరిగినా సరే. అందుకని నాకు పెద్ద ఐడియా లేదు. అంటే ఫెస్టివల్ ఉందని తెలుసు కానీ ఐడియా లేదు అసలు ఎందుకు జరుపుకుంటారని. సో ఎవరినైనా అడుగుతాను ఎందుకు జరుపుకుంటారు ఏంటి అని. ఇప్పుడే మెల్లిగా ఒక్కొక్కరు అయితే గ్యాదర్ అవుతున్నారు, చూడొచ్చు. అందరూ మెల్లిగా గ్యాదర్ అవుతున్నారు ఇప్పుడే. సో ఇప్పుడే అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ సూట్ వేసుకొని ఉన్నారు కదా, ఇప్పుడు దీపం వెలిగిస్తున్నారు కదా. సో ఇక్కడ ఉన్న 2-3 మెంబర్స్ ఎవరంటే ఇండియన్ హై కమిషన్ నుంచి అయితే వచ్చారంట, వీళ్ళు ఇన్వైట్ చేస్తే. సో దీపం వెలిగిస్తున్నారు. Let's give one round of applause. కింద పెట్టొచ్చు, ఏం కాదులే. Together in harmony. Thank you. పాపం వర్మ బ్రోని అయితే ఫోటోగ్రాఫర్ని చేసేసారు. మొత్తం అన్ని డైరెక్షన్లో అయితే కవరేజ్ చేస్తున్నాడు బ్రో. నాలాగే నేనైతే బ్లాగింగ్ చేస్తున్నాను, బ్రో అయితే ఇంకా ఈవెంట్ని కవర్ చేస్తున్నాడు మొత్తం. బతుకమ్మ ఫెస్టివల్ అసలు ఎందుకు జరుపుకుంటారని అడగడం స్టార్ట్ చేసేసరికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్టోరీ అయితే చెప్పారు. అందులో నాకు ఎక్కువ వినిపించిన స్టోరీస్ అయితే ఒక 2 మీకు చెప్తాను. బతుకమ్మ అంటే సింపుల్గా చెప్పాలంటే జీవితాన్ని ఇచ్చే తల్లి అని అర్థం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పార్వతీదేవి అమ్మవారే బతుకమ్మగా కూడా కొలుస్తారంట. చాలా ఏళ్ల క్రితం చోళరాజులు వేములవాడను పరిపాలిస్తున్న చాళుక్యులను ఓడించి వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర ఆలయం నుంచి బృహత్లింగం అంటే పెద్ద శివలింగాన్ని తీసుకెళ్లి తమిళనాడులో ఉన్న తంజావూరులో బృహదేశ్వర ఆలయాన్ని అయితే కట్టించారు. వేములవాడ నుండి శివుణ్ణి తీసుకెళ్లిపోయాక పార్వతీదేవి బాధను తగ్గించడానికి అక్కడున్న ప్రజలు పూలతో అమ్మవారిలో అలంకరించి పండుగ చేశారని, ఇంకా ఆ తర్వాత అదే బతుకమ్మ పండుగగా పిలుస్తున్నారని కొందరు చెప్పారు. ఇప్పుడే ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. ఇందాక అక్కడ దీపం వెలిగించేశారు కదా, వెలిగించిన తర్వాత లేడీస్ అందరూ చూడండి ఎలా పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతున్నారు. మొత్తం అందరూ ట్రెడిషనల్ వేర్తో ఇంతమంది మన తెలుగు వారిని ఒకే చోట చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్రికా కాంటినెంట్లో ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయంటే అసలు జాంబియాలోనే, మ్యాక్స్ కెన్యాలో కూడా ఉంటాయి కానీ కాకపోతే ఇన్ని ఫ్యామిలీస్ అయితే మనం ఓన్లీ జాంబియాలోనే చూడొచ్చు. ఇంకొక స్టోరీ ఏం విన్నానంటే చోళవంశరాజు ధర్మాంగద ఇంకా ఆయన భార్య సత్యవతికి 100 మంది పిల్లలు ఉన్నారట. కానీ ఒక యుద్ధంలో అందరి పిల్లలు చనిపోయేసరికి రాజు మరియు ఆ రాణి చాలా దుఃఖంతో పిల్లలు లేకపోవడం వల్ల ఉన్నదంతా దానం చేసేసి అడవులకైతే వెళ్ళిపోయి దేవుని ప్రార్థించడం అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు లక్ష్మీ అమ్మవారు వాళ్ళ మొరాలకించి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నారంట. సంతానం లేని ఆ రాజు రాణికి మాకు మీరే బిడ్డగా పుట్టాలని కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్నట్టుగానే ఏడాది తిరిగేసరికి లక్ష్మీదేవే సంతానంగా వాళ్ళ కడుపును పుట్టారట. అప్పుడు అడవిలో ఉన్న మహర్షులు ఋషులు అందరూ వచ్చి బతుకు తల్లి బతుకు అని చెప్పి బతుకమ్మ అని పేరు పెట్టారట. బతుకమ్మ పెద్దయ్యాక చిత్రాంగుడు అనే రాజు రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించి బతుకమ్మను పెళ్లి చేసుకున్నారు. అడవిలో బతుకమ్మ పుట్టడం వల్ల ఇంకా అడవంతా పచ్చదనంతో మరియు పువ్వులతో అయితే వికసించిందట. ఆ అడవిలో ఉన్న ఋషులు ఋషికన్యలు ఆ పువ్వులను సేకరించి గోపురంలో పేర్చి బతుకమ్మ పుట్టడం వల్లే ఈ పువ్వులన్నీ ఇలా వికసించాయని ఆ పువ్వులతో నవరాత్రులు పూజించి పండగలా చేసుకునేవారట. సో ఆ రకంగా బతుకమ్మ అనేది స్టార్ట్ అయింది అని ఇంకొందరు అన్నారు. ఇంకా చాలా కథలు అయితే వినిపిస్తున్నాయి. కానీ కథ ఏదైనా సరే ప్రతి సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ గా తెలంగాణలో అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ పండుగను అయితే జరుపుకుంటున్నారు. ఈ బతుకమ్మ ఫెస్టివల్ ని తెలంగాణ స్టేట్ ప్రైడ్ అని కూడా చెప్పొచ్చు. ఈ ఫెస్టివల్ లో లాస్ట్ డేని సద్దుల బతుకమ్మ అంటారు. ఈ సద్దుల బతుకమ్మ రోజు ఆడవారందరూ అలంకరించిన పూల చుట్టూ ఇలా పాటలు పాడుతూ
చివరికి ఆ పూల బతుకమ్మను తీసుకెళ్లి నీటిలో వదిలేస్తారు. అంటే ఆ పువ్వులను మళ్ళీ ప్రకృతికి తిరిగి ఇచ్చేస్తున్నట్టు అనమాట. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులుంటే క్షమించండి. మీకు తెలిసిన ఇంకా ఏదైనా బతుకమ్మ కథ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ఈవెంట్ దగ్గరే తాజ్ కమిటీ వాళ్ళు అయితే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 350 to 400 పీపుల్ అయితే ఉండొచ్చు ప్రెసెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే. ఇంకా చాలామంది అయితే మేబీ రాలేదనుకుంటా. ఇంకా వచ్చుంటే కనుక అసలు ఈ గ్రౌండ్ అంతా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద గ్రౌండ్ నిండిపోయేదేమో ఇండియన్స్తో. ఫైనల్గా అయితే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే చూసారు కదా బతుకమ్మ మొత్తం ఆ చుట్టూ ఆడేసి తర్వాత తీసుకెళ్ళి అక్కడ చిన్న పాండ్ చిన్న పూల్లా తయారు చేశారు. సో అక్కడైతే నిమజ్జనం లాగా చేశారనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది సెలబ్రేషను. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ మన తెలంగాణలో లేదంటే మన తెలుగు స్టేట్స్లో కలిపి ఎలా చేసుకుంటారో సార్ ఇక్కడ అలా చేసుకుంటున్నారు కదా. ఇంకొక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ దగ్గర అయితే మనకి నార్త్ ఇండియన్స్ మెయిన్లీ గుజరాతీస్ వాళ్ళు గర్బా డ్యాన్స్ అది చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఎలా జరుపుకుంటారో ఏంటో చూద్దాం. ఎంతమంది ఉంటారో అసలు చూద్దాం. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది వీకెండ్స్లో. నార్మల్ వీక్ డేస్లో అయితే కొంచెం తక్కువ మంది ఉంటారు. వీకెండ్స్లో అయితే అసలు ఈ నవరాత్రులు అయ్యే వరకు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. సో అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేమైతే గర్బా చూడడానికి వెళ్తాం. అది ఎక్కడ బ్రో టెంపుల్? రాధాకృష్ణ మందిర్ ఉంటుంది. రాధాకృష్ణ హిందూ కాలనీ కూడా అంటారు. సో అక్కడికి వెళ్తున్నాం. అక్కడ నీకు మొత్తం నార్త్ ఇండియన్స్ గుజరాతీస్ ఎక్కువ పెద్ద కమ్యూనిటీ. ఓకే ఓకే. సో ఇక్కడేమో ఇప్పుడు నువ్వు చూసింది తెలుగు, ఓకే ఓకే. తెలంగాణ అందరూ కలిసి. ఎంతమంది వచ్చారు? దాదాపు ఒక 500 మంది ఉంటారు మన తెలుగు వాళ్ళు ఇక్కడ. దగ్గర దగ్గర ఒక 1000 ఫ్యామిలీస్ ఉంటారు. 1000 ఫ్యామిలీస్ అంటే అక్రాస్ జాంబియా. సో జాంబియా దేశంలో దాదాపు 1000 ఫ్యామిలీస్ ఓన్లీ తెలుగు వాళ్ళదే అయితే ఉంది. మొత్తం మన ఇండియన్స్దే డామినేషన్ ఈ జాంబియాలో. దట్ ఇండియన్స్ మొత్తం కలిపి అయితే నేను నార్మల్గా గూగుల్లో చూస్తే నార్మల్ ఇన్ఫర్మేషన్లో ఏముందంటే దాదాపు 10,000కి పైగానే ఉన్నారు పాపులేషన్ మన ఇండియన్స్ మొత్తం. ఇండియన్స్ గుజరాతీ కమ్యూనిటీ కూడా చాలా పెద్దది. చాలా పెద్ద. చూస్తాం ఎంతమంది ఇప్పుడు చూస్తాం. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళి కాస్ట్యూమ్లు మార్చుకుని గర్బాకి అయితే వేరే గెటప్ ఉంది. సో అది వేసుకుని అయితే వెళ్తాం. అంత గొప్ప డాన్సర్లు ఏం కాదు. బ్రో అయితే నేర్పిస్తాడు. వద్దు బ్రో అయితే నేర్పిస్తాడంట గర్బా ఎలా వేయాలో. ప్రజెంట్ అయితే నేను శ్రీ రాధాకృష్ణ మందిర్ అని చెప్పి ఒక టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. ఈ టెంపుల్ లోపల అయితే ఈవెంట్ ఉంటుంది అనమాట. మ్యాక్స్ ఈ టెంపుల్లో ఏంటంటే గుజరాతీస్ లేదంటే నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్ అందరూ అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ అందరూ ఏంటంటే దీని ఆపోజిట్లోనే ఇంకొక బిల్డింగ్ అయితే ఉంటుంది. సో ఆ బిల్డింగ్లో అయితే అక్కడ వాళ్ళు పూజలు కానీ మిగతావన్నీ వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు సపరేట్గా. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడికి వెళ్దాం. లోపల గర్బా ఈవెంట్ కూడా అవుతుంది. సో గర్బా అంటే తెలుసు కదా. సో నవరాత్రుల టైంలో 10 days వీళ్ళు డ్యాన్స్ వేస్తూ సో దేవుణ్ణి అయితే పూజిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఎక్కువ మనం ఈ గుజరాత్లో అయితే చూడొచ్చు ఈ గర్బా డ్యాన్స్ని. వడోదరా సైడ్ అయితే బాగా ఫేమస్ అనమాట. అండ్ నేను లాస్ట్ ఇయర్ అయితే ఆ వడోదరాలో ఆ గర్బా ఈవెంట్ కూడా అటెండ్ అయ్యాను. సో ఆ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోయింది చూడండి. ఇది ఆఫ్రికా అంటే అసలు ఎవరైనా నమ్ముతారా? మనం ఇప్పుడే మినీ గుజరాత్లోకి అయితే ఎంటర్ అయ్యాం. జాంబియా దేశంలో లుసాకా క్యాపిటల్లో మినీ గుజరాత్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. ఎటు చూసినా క్రౌడే. ఆ బతుకమ్మ ఈవెంట్ దగ్గర చూసే షాక్ అయ్యాను. అసలు ఎంతమంది ఉన్నారా ఇండియన్స్ అని. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే మొత్తం నా మైండ్ బ్లాక్ అనమాట. నాకు యాక్చువల్గా అసలు నేను వేరే కంట్రీలో ఉన్నానా లేదంటే మెయిన్లీ అసలు ఆఫ్రికాలో ఉన్నానా ఫీలింగే కలగట్లేదు నాకు ఈ లుసాకా చూస్తూ ఉంటే. ఇంతమంది ఇండియన్సా? నేను ఇప్పుడే ఒక గుజరాతీ బ్రదర్ని అయితే కలిసి మాట్లాడాను. అతను అడిగా అనమాట అరౌండ్ ఎంతమంది అయితే ఉండొచ్చు ఇక్కడ గుజరాతీస్ నార్మల్గా ఈ ఈవెంట్ అనే కాదు ఈ జాంబియా దేశంలో ఎంతమంది ఉండొచ్చు అంటే దాదాపు 50,000 మంది పైగానే ఉన్నారని చెప్తున్నాడు. నాకైతే షాక్ అనమాట. 50,000 మంది గుజరాతీస్ ఓన్లీ. దట్టు చాలామంది అయితే ఇండియా నుంచి మైగ్రేట్ అయిపోయారు అనమాట. మెయిన్లీ నార్త్ ఇండియా సైడ్ నుంచి చాలా వరకు వచ్చేసి ఇక్కడ మైగ్రేట్ అయిపోయి ఇక్కడే ఇంకా మొత్తం సెటిల్ అయిపోయారు. వాళ్ళ ఫోర్ఫాదర్స్ అలాగా ఇండియా నుంచి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారట. నాకైతే షాక్ అసలు ఎంతమందిని చూసి.
మొత్తం అసలు మిగతా కమ్యూనిటీస్ ఉంటాయి కదా, లైక్ సౌత్ ఇండియన్ ఇంకా చాలా కమ్యూనిటీస్, వీళ్ళంతా కలిపి ఒక 30,000 ప్లస్ అయితే ఉండొచ్చు అంట వీళ్ళ పాపులేషన్. ఓన్లీ గుజరాతీస్ మైగ్రేట్ అయిన వాళ్ళు దట్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు పాపులేషన్ అప్రాక్సిమేట్గా 50,000కి పైగా ఉండొచ్చు అన్నారు. చెప్పాను కదా, ఇదైతే నాకు ఆల్మోస్ట్ చూడడానికి మినీ గుజరాత్ లాగే కనిపిస్తుంది. ఇంత గ్రాండ్గా చేస్తున్నారు గర్బా ఈవెంట్ని. ఇక్కడ పాడడానికి వచ్చిన సింగర్స్ని కూడా ఇండియా నుంచి అయితే వాళ్ళు తీసుకొచ్చారనమాట ఓన్లీ ఈవెంట్ కోసం. దీపావళి తర్వాత దసరా ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద పండుగలు ఏమొచ్చినా సరే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారు అటు వీళ్ళు. ఇండియన్స్ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మన వాళ్ళు అయితే ఉంటారు, అదైతే కరెక్ట్గా చెప్పగలను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే మన వాళ్ళని ఒక్కరినైనా నేను కలుస్తున్నా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంతమందిని చూస్తుంటే. అసలు పండగ టైంలో ఇండియాలో లేను అని చెప్పి కొంచెం బాధ అనిపించింది. బట్ ఈ లుసాకాలో ఇదంతా చూసేసరికి ఇంకా నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరిలో మ్యాక్సిమం 90% ఆఫ్ గుజరాతీస్ వాళ్ళు చేసేది అయితే బిజినెస్సే. సూపర్ మార్కెట్స్ కానీ, టెక్స్టైల్ బిజినెస్, జ్యువెలరీ బిజినెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్లు అన్నీ అయితే వీళ్ళు చేస్తున్నారు. చాలా వరకు వీళ్ళవి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎటు చూసినా మీరు లుసాకాలో ఏ మూలకి వెళ్ళినా సరే ఒక్కొక్క ఇండియన్ రెస్టారెంట్ అయితే పక్కగా కనిపిస్తుంది. సో దొరకందంటే ఏం లేదనమాట. ప్రతి ఫుడ్ ఐటము, ప్రతి స్వీటు అన్నీ అయితే దొరుకుతాయి. కాకపోతే కొంచెం ప్రైజెస్ అయితే డిఫరెన్స్ ఉంటాయి ఇండియాతో పోలిస్తే, ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ ఇవి ఉంటాయి కదా. సో ప్రైజెస్ అయితే డిఫరెన్స్ ఉంటాయి కానీ మ్యాక్స్ అన్నీ అయితే దొరుకుతాయి. నేను ఇక్కడ ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం అయితే అసలు వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు ఇండియాలో ఉంటున్నామా ఇక్కడ ఉంటున్నామా అని చెప్పేసి. అందుకనే ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతున్నారు. ఈ టెంపుల్ లోపలే గర్బా ఈవెంట్ అయితే గ్రౌండ్లో అవుతుంది. గ్రౌండ్ పక్కనే ఇంకొక ఖాళీ స్థలం అయితే ఉంది. ఇక్కడైతే మనకి స్ట్రీట్ ఫుడ్లా పెట్టారనమాట. అంటే డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి. ఇక్కడ మనకి ఇండియన్ స్వీట్స్ లేదంటే ఇండియన్ ఫుడ్స్ దొరుకుతాయి. మ్యాక్సిమమ్ ఇక్కడ ఉన్నవన్నీ ఒక 70-80% మనకి గుజరాతీ ఫుడ్డే ఉంది. ఆ స్నాక్స్ కానీ అవన్నీ. ఇంకా ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా అని చెప్పి ఆ స్నాక్స్ అయితే తినేసిన తర్వాత మళ్ళీ గ్రౌండ్కి వచ్చి ఏవో 4-5 స్టెప్పులు అయితే వేసాం వీళ్ళందరితో కలిసి. యాక్చువల్గా వేయకూడదు అనుకున్నాను, కాకపోతే ఎంతవరకు వచ్చాం కదా అని చెప్పి నాతో పాటు ఉన్న వర్మ బ్రో అయితే ఫోర్స్ చేసి మరీ లోపలికి లాక్కెళ్ళిపోయాడు. ఇంకా నాకేదో వచ్చిరా అని గర్బా డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నా. నార్మల్ డ్యాన్స్ అయితే ఏదో ఒకటి లిటిల్ బిట్ మేనేజ్ చేయొచ్చు, బట్ ఇది కొంచెం వాళ్ళందరితో కలిపి రిథంలో వేయాలి కదా. సో ఎక్కడే ఎవరి కాళ్ళు తన్నుకొని పడిపోతామో లేదంటే ఎవరు బట్టలు తొక్కేస్తామో అన్నట్టు నా కాన్సన్ట్రేషన్ అంతా నేల మీద ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది ఒక కమ్యూనిటీ హాల్ టైపు. ఇది తమిళ వాళ్ళది, జటాకా అని చెప్పేసి ఈ హాల్ పేరు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నవరాత్రులు అన్ని రోజులు అయితే పూజలు అయితే జరుగుతాయి. సౌత్ ఇండియన్స్ అందరూ ఇక్కడైతే పూజలు చేసుకుంటారనమాట. ఈ లోపల అయితే మొత్తం చిన్న అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టేసి సో రోజుకొకరు అయితే పూజ చేయించుకుంటారు. ఒకరోజు అయితే తమిళ వాళ్ళకి, ఒకరోజు అయితే కేరళ సైడ్ వాళ్ళకి, ఒకరోజు అయితే తెలుగు వాళ్ళకి అలాగా అలొకేట్ చేస్తారనమాట. ఒకరోజు కన్నడ వాళ్ళకి అలా. ఫైనల్గా నవరాత్రులు అయితే ముగిసిపోయాయి. అందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే చివరి వరకు చూసినందుకు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతమందితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం మన ఇండియన్స్తో. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మనం ఈ లుసాకా నుంచి నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక కంట్రీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ట్రిప్ అయితే కొనసాగుతూనే ఉంటుంది, మీరైతే ఫాలో అవుతూనే ఉండండి. ఈ వీడియో ఏంటంటే మధ్యలో ఈ నవరాత్రులు కాబట్టి ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేసాం. మళ్ళీ రెగ్యులర్గా మనం తాంజానియా నుంచి మన ట్రిప్ అయితే ఎలా కొనసాగుతుందో ఆ వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.